హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సప్పు టబ్ని ఒక సీ లాగా అంటే సప్పు అక్వేరియం అనమాట, ఏ టైప్ ఆఫ్. సో అర్థమైపోయింది కదా, ఈ గవ్వలు శంఖాలు ఇవన్నీ పెడతా అన్నాను కదా. సో ఆ సెటప్ అయితే చేస్తున్నాను. ఎలా ఉందో చూసి చెప్పండి. నిదానంగా అసలు ఎలా డిజైన్ చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఫస్ట్ టైం కదా, వాడు ఆ శంఖంలోకి వెళ్ళి పడుకుంటాడా, దాని మీదకి ఎక్కి కూర్చుంటాడా, ఎలా పెట్టాలి, ఏమైనా గుచ్చుకుంటాయా, ఇలా చాలా చాలా డౌట్స్ ఉన్నాయిలేండి. సో నిదానంగా పెడుతున్నా, ఎలా చేయాలనేది అర్థం కాలేదు. మొత్తానికైతే కంప్లీట్ చేశాను. ఎలా ఉందనేది మీరు చూసి చెప్పండి. ఈలోపు నేను ఒక స్టోరీ చెప్తా, ఓకేనా? నా స్టోరీ కాదండి, అంటే దశావతారాల్లో మొదటి అవతారం మత్స్యావతారం గురించి చెప్పుకుందామని, ఓకేనా? ఈ స్టోరీ అందరికీ తెలిసిందే కదా. దశావతారాల్లో మొదటి అవతారం మత్స్యావతారం. అంటే ఫస్ట్ చిన్న చేపగా, ఆ తర్వాత ఇంకొంచెం పెద్ద చేపగా ఇలా పెరిగారు అని. ఇది అంటే సెటప్ చూస్తున్నారు కదా, కొంచెం కొంచెంగా ఆ శంఖంలో నుంచి నీళ్ళు రావడం, ఇలా సర్దు ఉంటే ఎందుకో గుర్తొచ్చింది. సాయంత్రానికి నా చేతికి ఆ మత్స్యావతారం బుక్ కూడా కనిపించింది. ఓకే, ఏదో చెప్పాలనిపించింది. సో స్టార్ట్ చేద్దాం అయితే. దశావతారాల్లో శ్రీ మత్స్యావతారం మొట్టమొదటిది. కల్పాంతం వేళ బ్రహ్మదేవుడు నిద్రకు ఉపక్రమించారు. నిద్రావస్థలో బ్రహ్మదేవుడు నోరు తెరవగా ఆ నోటి నుంచి జారిపడిన వేదమాతను సోమకుడనే రాక్షసుడు ఎత్తుకొని పారిపోయాడు. ఇది బ్రహ్మ గమనించలేదు, కానీ సర్వాంతర్యామి అయిన శ్రీ మహావిష్ణువు చూశారు. వేదమాతను సోమకాసురుని చెర నుండి కాపాడడం కోసం మత్స్యావతారం ఎత్తాడు. కృతమాల అనే నదిలో చిన్న చేపగా అవతరించాడు. అది సత్యయుగం. సత్యవ్రతుడనే రాజు భూమిని పరిపాలిస్తున్న రోజులవి. ఒకరోజు ఆ రాజు కృతమాలలో స్నానమాచరించి సంధ్యవార్చేటప్పుడు అతని దోసెల్లోకి చిన్న చేపగా అవతరించిన శ్రీ మహావిష్ణువు వచ్చాడు. రాజా, నన్ను ఈ నదిలో వదిలేయకు, పెద్ద పెద్ద చేపలున్నాయి, అవి నన్ను మిరింగివేయగలవు అని ఆ చిన్ని చేప సత్యవ్రతుడిని అర్థించింది. సత్యవ్రతుడు ఆశ్చర్యపోయి ఆ చేపను తన కమండలంలో ఉంచుకున్నాడు. మరుసటి రోజుకు ఆ చేప కమండలంలో ఇమడలేకపోయింది, పెద్దదైపోయింది. రాజు దానిని బావిలో వదిలాడు. మరుసటి రోజు ఆ చేప మరింత పెద్దదై బావిలో పట్టలేదు. రాజు దానిని సరస్సులో, నదిలో, చివరకు సముద్రంలో వదిలి, మహానుభావా, మీరెవరు, ఎందుకు నన్ను శోధిస్తున్నారు అని ప్రశ్నించాడు. అప్పుడు మత్స్యరూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు నవ్వి, రాజా, నేను శ్రీ మహావిష్ణువును, మత్స్యరూపమెత్తాను. ఇది కల్పాంత సమయము. నేటికి 7వ రోజున జలప్రలయం రానున్నది. నీవు సకల జీవధాతువులను, సప్త ఋషులను, వాసుకిని అండగా తీసుకొని ఒక పడవపై నా కోసం వేచి ఉండు. నేను మత్స్యనారాయణుడిగా వచ్చి మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను. రానున్నది చక్షుష మన్వంతరం, కాబోయే మనువు నీవే అని చెప్పాడు. దానికి సప్తవ్రతుడు మహాప్రసాదమని పలికి సప్త ఋషులను రప్పించి వారికి దైవోపదేశం వినిపించి సకల జీవధాతువులతో పడవను ఎక్కి వాసుకి తోడుగా నారాయణుడి కోసం ఎదురుచూడసాగాడు. 7వ రోజున కల్పాంత ప్రళయం వచ్చింది. శ్రీ మత్స్యనారాయణుడు తన కొమ్ముతో వాసుకిని పట్టుకోగా వాసుకి తన తోకతో పడవను చుట్టుకుంది. స్వామి తీసుకెళ్తున్న దిశగా సత్యవ్రతుడు, సప్త ఋషులు, సకల జీవధాతువులతో సహా కదిలిపోతున్నారు. 7 రోజుల పాటు సాగిన ఆ ప్రయాణంలో శ్రీ మహావిష్ణువు సప్త ఋషులకు, సత్యవ్రతుడికి మత్స్యపురాణం వినిపించాడు. 7వ రోజున ఆ రాక్షసుడు పెద్దగా అరుస్తూ రాగా శ్రీ మత్స్యావతారమూర్తి వానిని వధించి వేదమాతను బ్రహ్మదేవుని చెంతకు చేర్చాడు. క్రమంగా చక్షుష మన్వంతరం మొదలైంది. పునఃసృష్టి ప్రారంభమైంది. అవతార లక్ష్యం ఈడేరింది. నీటి పాలైన వేదాలను జలాలలో సంచరించే మత్స్యమై రక్షించిన కరుణామూర్తి శ్రీమన్నారాయణమూర్తి. ఇది మత్స్యనాథుని అవతార విశేషం. అసలు తొలి అవతారంగా మత్స్యావతారాన్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే 10 అవతారాలుగా వచ్చారని అందరికీ తెలుసు కదా. బట్ ఫస్ట్
మత్స్యావతారంగానే ఎందుకు వచ్చారు దాని గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు నివసించేవాడు. అతడు కశ్యప మహాముని, అతడి భార్య ధను దంపతుల పుత్రుడు. ప్రజలకు మానవత్వాన్ని వరంగా ప్రసాదించాడు కశ్యపుడు. ఇది ఇష్టం లేని హయగ్రీవుడు తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. ఈ కారణంగా దానవులకు రాజుగా హయగ్రీవుడు సింహాసనాన్ని అధిరోహించాడు. సాధారణ ప్రజలు రాక్షసుల కంటే శక్తిమంతులు కాకుండా అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించాడు. యజ్ఞయాగాదులు ధ్వంసం చేశాడు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. దానవ కులాన్ని అత్యంత ఉన్నతమైందిగా నిర్మించాలని అతడు భావించాడు. అందుకోసం మానవులకు భంగం కలిగించేలా అనేక ప్రయత్నాలు చేశాడు. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు 4 వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చాడని తెలుసుకొని వాటిని మానవులకు చెందకూడదని భావించాడు. వెంటనే వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కున్నాడు. పరమ పవిత్రమైన వేదాల ధర్మాన్ని రక్షించడమే కాకుండా సమస్త మానవాళిని ముందుకు నడిపించే మార్గనిర్దేశకాలు. అందువల్ల వీటిని ఎలాగైనా రాక్షసులకు దూరం చేయాలని విష్ణువు తన తొలి అవతారాన్ని ఎత్తారు. చేప రూపం ఎత్తి సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుడును సంహరించి వేదాలను తిరిగి సాధిస్తాడు. ఈ 4 వేదాలే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ప్రపంచానికి ధర్మాధర్మాలను ఎలుగెత్తి చెప్పే పరమ పవిత్రమైన గ్రంథాలు ఇవే. ఇప్పుడు నాకు చిన్న డౌట్, అంటే నాకు అన్నీ తెలియవు కదా, సో నేనే డౌట్లు ఎక్కువ అడుగుతాను. ఫస్ట్ చేపగా పుట్టి హయగ్రీవుడు అనే రాక్షసుని చంపారు, ఓకే. వేదాలను మళ్ళీ తిరిగిచ్చారు మన కోసం, ఓకే. బట్ హయగ్రీవ స్వామి అంటారు కదా, ఆయన గుర్రంలా కదా కనిపిస్తారు. ఇప్పుడు హయగ్రీవుడు రాక్షసుడు అన్నారు, హయగ్రీవ స్వామి సపరేటా? నాకు డౌట్, ఓకేనా, కొంచెం క్లియర్ చేయండి. అయితే నార్మల్గా చదువులో కొంచెం వెనకబడ్డారు పిల్లలు, కొంచెం చదవట్లేదు, లేదు ఇంకొంచెం చదువుకున్నది బాగా గుర్తుండాలి అంటే హయగ్రీవ మంత్రం చెప్తారు కదా, అదైతే చాలా సింపుల్. చిన్నపిల్లలు ఎవరికైనా సరే నేర్పించేయచ్చు ఈజీగా. వాళ్ళు ఇంకా జస్ట్ రైమ్ లాగా అలా చదువుకుంటూ ఉండొచ్చు అనమాట. ఆటోమేటిక్గా మెమరీ పవర్ చాలా పెరుగుతుంది అని నమ్మకం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. 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 ఇది పర్టికులర్గా పిల్లలకే అని ఎందుకు చెప్తారు అంటే నేను ఎక్కువగా విన్నానమాట. నార్మల్గా యూట్యూబ్లోనే ఎక్కువ చూసానులేండి. కొంచెం పిల్లలు బాగా చదువుకోవాలి, చదువుకున్నది గుర్తుండాలి అంటే ఈ మంత్రం చదువుకుంటే చాలు అని చెప్పి చెప్తారు. సో నాకు డౌట్ ఏంటంటే పిల్లలకే ఎందుకు, పెద్దవాళ్ళకి కూడా జ్ఞానం కావాలి కదా. పిల్లల కన్నా పెద్దవాళ్ళకే ఎక్కువ అవసరం నాకు తెలిసి అయితే, ఏమంటారు? సో ఒక 2 minutes మీరు కూడా ట్రై చేయండి. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం
हयग्रीवम् उपास्महे ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां 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 हयग्रीवम् उपास्महे. సో ఇదైతే చాలా సింపుల్ అండ్ చాలా తొందరగా నేర్చుకోవచ్చు. అంటే పిల్లలకు కూడా చాలా ఈజీగా నేర్పించవచ్చు అనమాట. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. జస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్ మామూలుగా ఉండదన్నమాట. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి జస్ట్ యూట్యూబ్లో నేను ఎందుకో అలా కనిపించింది. ఇంకా ఈజీనా కాదా పిల్లలు నేర్చుకోవడం అన్నట్టు నేను ట్రై చేశాను. ఆ తర్వాత తనకు చెప్పాను. తను నేర్చుకుంది, వాళ్ళ పిల్లలకి నేర్పించింది. ఎందుకంటే ఫస్ట్ మనకు బై హార్ట్ అయిపోవాలన్నమాట. మనకు వచ్చేస్తే అప్పుడు ఈజీగా వాళ్ళకి నేర్పించగలం. జస్ట్ మాట్లాడుకుంటా, ఆడిపిస్తా, అన్నం తినిపిస్తా, సరదాగా ఏదన్నా కబుర్లు చెప్తూ ఉంటాం కదా. ఇది కొంచెం ఒక 2 లైన్సే కదమ్మా, ఈజీగా వచ్చేస్తుంది. నీకు ఎప్పుడు ఏదన్నా టెన్షన్గా అనిపిస్తే అప్పుడు ఈ టైంలో అంటే మనం చెప్పుకునే దాన్ని బట్టి ఇది చదువు, ఇది చదవాలి అంటే చదవరు. దానివల్ల ఏదన్నా టెన్షన్లో ఉన్నప్పుడు అలా గుర్తు తెచ్చుకో, ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది అంటే పిల్లలు కన్ఫామ్గా నేర్చుకుంటారు. ఓకే, సో ఇవాల్టి వీడియో ఇది. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన బంగారు కొండ అయితే మొత్తం ఒకసారి తిరిగి చూసుకుంటూ ఉన్నాడు హాయిగా. ఏంటో ఏవేవో వేసేసారు, నేను ఇక్కడే ఉండాలా, ఇవన్నీ ఏంటి అన్నట్టు చూసుకుంటున్నాడు. వాడి ఎక్స్పీరియన్స్ ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూడండి.